పొట్టేళ్ల పెంపకంలో ఇప్పటి వరకు మీకు బాగా అంటే అతి కష్టంగా అనిపించినటువంటి ఇప్పుడు ఈ పొట్టేళ్ల పిల్లల ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే దాంట్లో ఎన్నో సవాళ్ళు ఉంటాయి. ఆ సవాళ్ళు మీరేం ఫేస్ చేశారు ఇప్పటి వరకు? నేనంటూ ఫేస్ చేయలేదండి. నేను స్టార్టింగ్ నుంచి కొంచెం అవగాహనతోనే చేస్తూ వచ్చాను. సలహాలు తీసుకుంటూ కొన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ వచ్చాను. సో అందుకే నాకు పెద్దగా ప్రాబ్లం అయితే ఫేస్ అవ్వలేదు. అంటే కానీ పొట్టేళ్ల పిల్లల పెంపకంలో సవాళ్ళు అయితే ఎదురవ్వా అంతగా? ఎదురవుతాయి. ఓకే, ఎటువంటి సవాళ్ళు అంటే సరైన టైంలో సరైన టీకా వేయకపోవడం వల్ల ఆ సీజన్ లో వచ్చే వైరల్ డిసీజ్ వచ్చి నేను ఫస్ట్ బ్యాచ్ తెచ్చినప్పుడు నాకు పెద్దగా ప్రాబ్లం రాలేదు. కానీ సెకండ్ బ్యాచ్ నేను పెట్టినప్పుడు 2017 లో నా ఫామ్ లో పీపీఆర్ అటాక్ అయింది. ఓకే, అంటే పీపీఆర్ సీజన్ అయిపోయింది, నెక్స్ట్ సీజన్ వర్షాకాలం వస్తుంది కదా, వర్షాకాలానికి సంబంధించిన టీకా వేసుకుందామని ఆ టీకా వేసుకున్న తర్వాత ఈ ఎండాకాలంలో వచ్చే పీపీఆర్ వ్యాధి అటాక్ అయింది అనమాట. అప్పుడు చాలా కష్టపడి ఒక 9 అనిమల్స్ ని చంపుకొని 100 జీవాల్లో 9 మాత్రమే చంపుకొని 91 అనిమల్స్ రక్షించుకోగలిగా నేను. ఎందుకు నాకు కొంచెం డాక్టర్ సపోర్ట్, అప్పుడు నాకు నాలెడ్జ్ లేదు, కొత్త నేను కూడా. అప్పటికి పెట్టి సెకండ్ బ్యాచ్ అంటే సెకండ్ ఇయర్ అనుకోండి అంతే. ఒక బ్యాచ్ తీసాను, ఇంకో బ్యాచ్ తెచ్చాను. ఓకే, పొట్టేళ్ల పిల్లలకి ప్రధానంగా ఎటువంటి వ్యాధులు వస్తూ ఉంటాయి? చూడండి, వీటికి హార్డ్లీ ఒక 6 టీకాలు ఉన్నాయండి. ఇవి వైరల్ పీపీఆర్ ఒకటి, పాక్స్ అమ్మతల్లి అంటారు, పారుడు, అమ్మతల్లి, గాలికుంటు, చిటుకు రోగము, బ్లూ టంగ్, ఈ 5. ఇంకోటి నిమోనియా, హెచ్ఎస్ అంటే హెచ్ఎస్ అని కాదు, హెచ్ఎస్ అంటే హెమరేజిక్ సెప్టిసిమియా, కానీ దొమ్మ రోగం అనేసి అంటారు ఎక్కువగా. అది ఈ 6 టీకాలు అనేటివి చాలా ఇంపార్టెంట్. ఇవి సమయం సందర్భాన్ని బట్టి మనం పొట్టేలు పిల్లలు తెస్తున్నాము, ఇప్పుడు ఏం నడుస్తుంది, ఇప్పుడు ఏదన్నా వచ్చే వ్యాధి ఉండే దానికి సంబంధించిన టీకా వేసుకుని మనం ముందుకు సాగాలన్నమాట. ఇంకా ముందు మన దగ్గర 3 నెలలు 4 నెలలు ఉంటాయి. ఈ 3-4 నెలల్లో ఏదన్నా ఇంకొక టీకా వేయాల్సిన అవసరం వస్తుంది, ఏదైనా వేరే వ్యాధి వస్తుందా, దానికి సంబంధించిన టీకా ఏందనేది వేసుకోవాలి. ఓకే, అలా పొట్టేలు పిల్లలకి ఫీడింగ్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు? పొట్టేలు పిల్లలకి రోజుకి ఎన్నిసార్లు ఫీడ్ చేస్తూ ఉంటారు? చూడండి, అలవాటుని బట్టి ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర ఇంకో సెటప్ ఉంది, దాంట్లో 2 పూటలే పెడతాం మేము. 12 గంటలకు ఒకసారి ఫీడింగ్ చేస్తాం. అక్కడ కూడా మంచి వెయిట్ గెయిన్ అయినాయి, 50 కిలోలు 50 కిలోల అనిమల్స్ ఉన్నాయి, అక్కడ కూడా 50-60 దగ్గర ఉన్నాయి. ఇక్కడ ఫామ్ లో ఏమైతుంది అంటే 3 నుంచి 4 సార్లు ఫీడ్ చేస్తాం అనమాట. పచ్చిగడ్డిలో వెరైటీ ఏమంటారంటే గడ్డి జాతి, తర్వాత పప్పు జాతి గడ్డి, అది ఒకసారి, ఎండు మేత ఒకసారి, దానా ఒకసారి, ఇట్లా 4 పూటలుగా డివైడ్ చేస్తాం అనమాట. సో పచ్చిగడ్డి మేము పండించుకోవాల్సిందే అండి. పండించుకుంటేనే మనకు తక్కువ ఖర్చులు అవుతుంది. ప్రతి ఒక్కటి కొని పెట్టాలంటే మనం ఫార్మింగ్ చేయలేం. షీప్ ఫార్మింగ్ లో ఏదైనా సరే ప్రతి ఒక్కటి మనం కొని పెట్టాలి అంటే ఆ ఖర్చు ఎక్కువ అయిపోతుంది అనమాట. సో అందుకే మనం పండించుకోవాలి, పండించుకుంటే మనకు తక్కువ ఖర్చు వస్తుంది. కొనాల్సిందే వస్తుంది. ఎట్లా, ఇప్పుడు ఎండు మేత ఉంది, మనం పండించుకుని కలెక్ట్ చేసుకోలేము. ఆల్రెడీ 100 ఎకరాల్లో చేస్తుంటారు కాబట్టి అక్కడి నుంచి కలెక్ట్ చేసుకోవాలి. అలాంటి వాటికి కొంతమంది సప్లయర్స్ ఉంటారు, వాళ్ళని కాంటాక్ట్ చేసి మనకు కావాల్సినంత స్టోరేజ్ చేసుకోవాలి. ఆ తర్వాత దానా అనేది వారానికి ఒకసారో 10 రోజులకు ఒకసారో తయారు చేసుకుంటూ ఉంటాం మనం. పొట్టేళ్ల పెంపకం అనేది అంత లాభసాటిగా ఉండదు, చాలా సవాళ్లతో కూడినటువంటి బిజినెస్ ఇది అని చాలా మంది భయపడుతూ ఉంటారు. అలాగే ఇప్పుడు కొత్తగా ఎవరన్నా పొట్టేళ్ల పెంపకం చేపట్టాలి అనుకుంటే పాతగా అంటే మీలాంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వద్దు అని చెప్పి వాదిస్తూ ఉంటారు. ఏంటి కారణం ఏంటి అసలు? అంటే వాళ్ళ ఎదురైన ప్రాబ్లమ్స్ అనమాట వాళ్ళకు. అంటే ఇప్పుడు సడన్ గా కొన్నిసార్లు ఏమవుతుందంటే వాటర్ లేకనో గడ్డి అయిపోతుంది, వీటికి తినిపించడానికి ఏముండదు. సో అలాంటప్పుడు ప్రాబ్లమ్స్. టైమ్లీ నేను మార్కెట్ లో నన్ను 100,000 మంది కాంటాక్ట్ చేస్తుంటారు వాట్సాప్ లో, ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం అని చెప్పేసి. వాళ్ళందరూ చేసేది ఏంటంటే కరెక్ట్ టైంలో వ్యాక్సిన్ వేసుకోకపోవడం, కరెక్ట్ టైంలో డీబామింగ్ చేసుకోకపోవడం, నట్టల నివారణ, ఈ 2 మేజర్ ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కువ మరణాలు అనేటివి జరుగుతున్నాయి. ఎన్ని వ్యాక్సినేషన్స్ ఉంటాయి? 6. ఏమేంటి? ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తాను. ఒకటి పీపీఆర్, ఇంకోటి పాక్స్, ఇంకోటి గాలికుంటు ఒకటి, చిటుకు రోగం ఒకటి, బ్లూటంగ్ ఒకటి, దొమ్మ రోగం ఒకటి. ఈ 6టికి 6 టీకాలు ఉన్నాయి. 6 టీకాలు మనం ఫాలో అవ్వాలి. ఏ సమయాల్లో ఏ సందర్భాల్లో ఆ టీకాలు ఇప్పుడు గొర్రె పిల్లలకు గానీ పొట్టేలు పిల్లలకు గానీ ఇవ్వాలి? ఇవి మేజర్ గా ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయ్యే ముందు చిటుకు రోగానికి, గాలికుంటుకి, దొమ్మ రోగానికి, బ్లూటంగ్ కి 4 టీకాలు వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. దీన్ని కూడా ఒక ప్లాన్ ప్రకారంగా వెళ్ళాలి. అంటే వేసుకోవాలంటే వరుస పెట్టి వేసేయకూడదు, స్ట్రెస్ లోకి వెళ్ళిపోతే అనిమల్స్ మళ్ళీ ఆ స్ట్రెస్ వల్ల కూడా ఇబ్బందులు పడతాం. వ్యాక్సిన్ వేసే ముందు ఎప్పుడైనా సరే నట్టల నివారణ చేసుకొని ఉండాలి. నట్టల నివారణ, నట్టలు లేకపోతే అనిమల్ తిన్న ఫుడ్ తిని హెల్దీగా ఉంటుంది.
అప్పుడు మనం వ్యాక్సిన్ డివార్మింగ్ చేసిన కొన్ని రోజుల తర్వాత, ఒక వారం రోజుల తర్వాత అట్లా టీకా వేసుకుంటే అనిమల్స్ కూడా బాగుంటాయి. ఓకే, అలా చేసుకోవాలి. పొట్టేలు పిల్లలకి వ్యాధి సోకింది అని మీరు ఎలా నిర్ధారణ చేసుకుంటారు? చూడండి, ఇప్పుడు హెల్దీగా ఉన్న పొట్టేలైనా, గొర్రెైనా, మేకైనా ఏం చేస్తుంది, మనం మేత పెడితే మేత తింటది. సో అదే మనము వ్యాధితో ఉన్న జీవం అంటే మనకే జ్వరం వచ్చింది అనుకోండి, మనం తింటామా? మెత్తగా పడుకుంటాం, బెడ్షీట్ కప్పుకొని పడుకోని ఉంటాం. మన అమ్మనో నాన్ననో ఎవరో ఒకరు వచ్చి తినరా కొంచెం అన్నా మాత్ర వేసుకోరా అంటే, సో అవి చెప్పలేవు కాబట్టి అవి మెత్తగా ఉంది, మేత మేయడం లేదు, పక్కకి వెళ్ళి నిలబడుతుంది అంటే మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. అరే ఏమైందిరా ఇది బాగున్న పిల్ల ఎందుకు ఈరోజు ఇట్లా చేస్తుంది, జ్వరం ఏమైనా వచ్చిందా, థర్మామీటర్తో జ్వరం చెక్ చేసుకోవాలి. అరే జ్వరం వచ్చింది, దీనికి జ్వరం ఇంజెక్షన్ వేసుకోవాలి, యాంటీబయాటిక్ ఒకటి వేసుకోవాలి. సో అలా మనం వాటిని జాగ్రత్తగా చూసుకుంటే. జ్వరాన్ని ఎలా చెక్ చేస్తారు? వీటి జ్వరానికి వచ్చేసి మన థర్మామీటర్, మనుషుల థర్మామీటరే వెనకాల పెడతాం అనమాట. వెనకాల పెడితే మనకు టెంపరేచర్ వస్తుంది. వీటి టెంపరేచర్ వచ్చేసి 100 నుంచి 103 వరకు నార్మల్ టెంపరేచర్ అనమాట. మన మనుషులకైతే 98 నార్మల్, 98 దాటి 99 వచ్చినా మనం ఎత్తబడిపోతాం. అట్లా వీటికి 100 నుంచి 103 నార్మల్ ఉంటుంది. 103 దాటి 104, 105 వచ్చిందంటే జ్వరం వచ్చి సైడ్కి వెళ్ళిపోతాయి. ఓకే, సో అలా నిర్ధారించుకోవాలి. దానికి మనం పారాసిటమాల్ తింటాం, వాటికి కూడా పారాసిటమాలే కాబట్టి వెటర్నరీ యాంటీబయాటిక్స్ వాటికి సపరేట్ ఉంటాయి, మనకు సపరేట్. మనం ఎట్లయితే ఇవి తింటామో మనకు అజిత్రోమైసిన్ అని గొంతుకి, ఇలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ కి డిఫరెంట్ యాంటీబయాటిక్స్ ఉంటాయి, వాటికి కూడా ఉంటాయి. ఓకే, ఇప్పుడు పొట్టేల పెంపకం రంగంలో మార్కెటింగ్ ఎలా ఉంది? మార్కెటింగ్ చూడండి, చాలా మంది ఏం చేస్తున్నారంటే ఫామ్ పెట్టేస్తున్నారు, కానీ ఫామ్ ఉందని ఎవరికి తెలియట్లా. ఇప్పుడు కొత్తగా నువ్వు ఫామ్ పెట్టావు, అది ఎక్కడ ఊరు బయటే పెడతాం మనం. ప్రతి ఒక్కరికి నువ్వు ఫామ్ పెట్టావని తెలియాలంటే పబ్లిసిటీ చేసుకోవాలి మీరు. ఇక్కడ పొట్టెల ఫామ్ స్టార్ట్ చేశారనేసి మీ ఫామ్కి వెళ్ళే రూట్ లో ఒక పోస్టర్ గానీ బ్యానర్ గానీ పెట్టడము, యూట్యూబ్ ఛానల్స్ లో చెప్పించడము, పొట్టెల పిల్లలు ఉన్నాయి సేల్ కని పెట్టడమో, లేదంటే మా ఫామ్ ఇక్కడ ఉందని ఏదో ఛానల్ కి చెప్తే వాళ్ళు ఆ వీడియో చేయడము చేస్తారు. అండ్ మీ సర్కిల్ మెయిన్ అండి, మీ ఓన్ సర్కిల్ మెయిన్. అండ్ ఇంకోటి ఏంటంటే ఫామ్ పెట్టారని తెలిసిన తర్వాత చాలా మంది వస్తారు, వచ్చినప్పుడు హెల్దీ అనిమల్స్ ఉండాలి. డిసీజ్ అయిపోయి ఏదో బొక్కసిక్కిపోయి ఇట్లాంటివి ఉన్నాయనుకోండి, పబ్లిక్ టాక్ ఏమవుతుంది, ఏం బాగాలేవరు, అంత ఎముకలు ఎండిపోయినాయి, పిల్లలు చచ్చిపోతున్నాయి, అది దాని టాక్ వచ్చింది అనుకోండి, కస్టమర్ ఎవరు రాడు. బాగా హెల్దీగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో కోళ్ళకి బర్డ్ ఫ్లూ వస్తూ ఉంది, అలాగే కోళ్ళకి అంటే వాటిని బరువు పెరగడానికి స్టెరాయిడ్స్ వాడుతూ ఉన్నారు. అలాగే ఇప్పుడు పొట్టేళ్ళకి కానీ గొర్రెలకు కానీ అటువంటి స్టెరాయిడ్స్ ఏమైనా వాడుతున్నారు? వీటికి స్టెరాయిడ్స్ అనేవి అవసరం లేదండి. స్టెరాయిడ్స్ వాడడం ఎందుకంటే మేజర్ గా గ్రోత్ రాకపోవడానికి మంచి పౌష్టిక విలువలు ఉన్న ఫుడ్, వీటికి నట్టల నివారణ, ఈ రెండు ఇంపార్టెంట్. అవి చేసుకుంటే న్యాచురల్ గా వెయిట్ గెయిన్ అవుతాయి. అది కూడా మీరు చెప్పేది కూడా కోళ్లలో బ్రాయిలర్ కోళ్ళకి మాత్రమే, అది నాటుకోళ్ళకి అట్లా ఏం ఉండదు. నాటుకోళ్ళు నార్మల్ గానే పెరుగుతాయి, మీరు ఎంతైనా పెట్టండి అవి పెరిగేదే పెరుగుతాయి. ఆ బ్రాయిలర్ కోళ్ళకి మాత్రమే అలా చేస్తారనేసి నేను కూడా వినడం. ఓకే, అంటే బ్రాయిలర్ కోళ్ళకే స్టెరాయిడ్స్ ఎక్కిస్తూ ఉంటారు ఎందుకంటే వెయిట్ గెయిన్ అవ్వడానికి. అలా పొట్టేళ్ళకి కానీ గొర్రెలకు కానీ మేక పిల్లలకు కానీ అలా ఏమన్నా చేస్తారా? చేయరు, చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే న్యాచురల్ గానే పెరుగుతాయి. అంటే ఇప్పుడు స్టెరాయిడ్ ఇవ్వడం వల్ల మీరు నట్టల నివారణ ఇవి చేసుకోకుండా మీరు ఏమి ఇచ్చినా గానీ గ్రోత్ రావు. స్టెరాయిడ్ ఇవ్వడం వల్ల రావు.